అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. ఓం నమ శివాయ. ఈరోజు మనం జంబుకేశ్వరంలోని జలలింగం గురించిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. దేశంలో లయకారుడు పరమశివుని ఆలయం లేని ప్రదేశం ఉండదు. దేశంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలు మాత్రమే కాదు, మారుమూల ప్రాంతాల్లో కూడా శివాలయాలు ఉంటాయి. అయితే తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రకృతి రమణీయ ప్రదేశంలో ఉన్న జంబుకేశ్వర దేవాలయం అన్ని ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది. శివుడి పంచభూత లింగ క్షేత్రాల్లో జలతత్వానికి ప్రతీక జంబుకేశ్వర క్షేత్రం. ఇక్కడ ఆలయం అద్భుతమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందినది. జంబుకేశ్వర క్షేత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వెలిసిన స్వామియే జంబుకేశ్వర స్వామి. జంబుకేశ్వరానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లు ఎందుకు వచ్చాయంటే ఈ క్షేత్రం ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రం కాబట్టి ఈ పేరు వచ్చిందని చెబుతారు. పూర్వం ఈ ప్రాంతంలో ఎక్కువగా తెల్లనేరేడు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అనే పేరు కూడా వచ్చిందని ఇక్కడ ఒక ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. 1800 సంవత్సరాల క్రితం హిందూ చోళ రాజవంశానికి చెందిన రాజు కోకెంగ్ గణన నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. హిందూ విశ్వాసం ప్రకారం ఈ శివాలయం నీటి మూలకాన్ని సూచిస్తుంది. దీంతో ఈ ఆలయ ప్రాంగణంలో ఎప్పుడూ తేమ ఉంటుంది. ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేయడం, జంబుకేశ్వరుని పూజించడం విశిష్ట ఫలదాయకమని క్షేత్ర మహత్యం చెబుతోంది. ఈ ఆలయం 4వ ప్రాకారం 32 అడుగుల ఎత్తు, వేలాది అడుగుల చుట్టుకొలతో చూడముచ్చట గొలుపుతూ ఉంటుంది. అత్యద్భుతమైన ఈ ఆలయ ప్రాకారాన్ని స్వయంగా శివుడే తన భక్తుడి కోసం ఒక వృద్ధ శిల్పి రూపంలో వచ్చి దేవతలను కట్టడ నిర్మాణ నిపుణులుగా మార్చి నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు ఇక్కడ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. జంబుకేశ్వర ఆలయ విశేషాలను పరిశీలిస్తే విశాలమైన ప్రాకారాలతో, ఎత్తైన గోపురాలతో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో వెలిసిన ఈ ఆలయానికి మొత్తం 7 గోపురాలు ఉన్నాయి. ఇక్కడ జంబుకేశ్వర స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉంటారు. జంబుకేశ్వరుడిగా పేరు పొందినప్పటికీ ఇక్కడ లింగం నీటితో నిర్మితమైంది కాదు. లింగం నీటిలో లేదు. అయితే లింగం యొక్క పానపట్టం నుంచి ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు పూజారులు లింగం పానబట్టంపై ఒక వస్త్రం కప్పి ఉంచి కొంతసేపటికి ఆ వస్త్రాన్ని తీసి పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుంచి నీరు రావడం భక్తులు స్వయంగా చూడవచ్చు. అందుకే ఈ క్షేత్రానికి జలలింగం అనే పేరు కూడా వచ్చింది. ఈ ఆలయ స్థల పురాణం గురించి కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో మొదటి కథ, పూర్వం ఇక్కడ శంభుడు అనే ఋషి నివసిస్తూ ఉండేవారు. అత్యంత శివభక్తుడైన శంభుడు శివుని పూజించినదే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదట. అలా పరమ శివభక్త పరాయణుడైన శంభునికి ఒకరోజు శివుని ప్రత్యక్షంగా పూజించాలన్న కోరిక కలిగింది. వెంటనే శంభుడు శివుని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు మొదలుపెట్టాడు. భక్త సులభుడైన బోలాశంకరుడు శంభుని తపస్సుకు మెచ్చి అతనికి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శంభుడు తన మనోభీష్టమైన శివుని ప్రత్యక్షంగా పూజించాలని కోరుకున్నాడు. అందుకు బోలాశంకరుడు అంగీకరించి తానిక్కడ లింగ రూపంలో వెలుస్తానని, శంభుడు జంబూ వృక్ష రూపంలో తనను పూజించుకోవచ్చని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆనాటి నుంచి శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భవించగా శంభుడు జంబువృక్షమై శివుని అర్చిస్తూ ఉంటాడు. ఇది ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడని భక్తుల విశ్వాసం. ఆ రెండవ కథ ఏమిటి అంటే ఇది మన శ్రీకాళహస్తి స్థల పురాణానికి కొంచెం దగ్గరగా కూడా ఉంటుంది. జంబుకేశ్వర క్షేత్రంలో కూడా స్వామివారిని ఒక ఏనుగు, సాలిపురుగు పోటీపడి మరీ పూజించేవట. వాటి అపారమైన భక్తికి మెచ్చిన పరమశివుడు వాటికి మోక్షాన్ని ఇచ్చాడు. ఈ ఇతిహాసం కూడా ప్రాచుర్యంలో ఉంది. మరొక కథ ఏమిటి అంటే పార్వతీదేవి ఒకసారి శివుడిని చూసి నవ్వినప్పుడు ఆ మహాదేవుడు ఆమెకు శిక్షగా భూమిపైకి వెళ్ళి తపస్సు చేయమని ఆదేశించాడట. పార్వతీదేవి అఖిలాండేశ్వరి రూపంలో జంబూవనానికి చేరుకొని చెట్టు కింద శివలింగాన్ని తయారు చేసి పూజించడం ప్రారంభించిందని పురాణాల కథనం. మహాదేవుడు పార్వతీ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు జంబుకేశ్వర ఆలయంలో. అందుకే శివపార్వతుల విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయని చెబుతుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో వివాహాలు జరగవు. ఇక్కడ పూజారులు కూడా స్త్రీల వస్త్రాలు ధరించి జంబుకేశ్వరుని పూజిస్తారు. స్వామివారి గర్భగుడి సమీపంలోనే జంబుకేశ్వర స్వామివారి దేవేరి అఖిలాండేశ్వరి దేవి ఆలయం కూడా ఉంది.
అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు. 4 భుజాలలో పై 2 చేతులతో కలువలు పట్టుకున్నట్లు, క్రింది చేతులు అభయహస్తం వరదముద్రతో కనిపించే అమ్మవారి దర్శనం అపురూపం. సర్వపాపహరణం. గతంలో అమ్మవారు చాలా ఉగ్ర స్వరూపంతో ఉండేవారని, అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించడానికి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్రరూపాన్ని ఆరాధించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని శాంతమూర్తిగా మార్చారని మనకు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. అలాగే అమ్మవారి ముందు కనపడే శ్రీచక్రాన్ని కూడా ఆదిశంకరాచార్యుల వారే ప్రతిష్ఠించారని తెలుస్తోంది. ఆదిశంకరుల వారు స్వయంగా అమ్మవారికి తాటంకాలు అంటే కర్ణాభరణాలు అందించారని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఈ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా అమ్మవారి తాటంకాలను కూడా దర్శించాలి. అక్కడి పూజారులు కూడా మనకు చూపిస్తారు. అమ్మవారి తాటంకాలను దర్శించడం వల్ల సుహాసినీతనంతో పాటు సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని శాస్త్రవచనం. ఇక్కడ అమ్మవారికి ఎదురుగా ఆదిశంకరుల వారు ప్రతిష్ఠించిన వినాయకుడిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో నాయనార్లలో ప్రసిద్ధులైన సుందరర్, సంబందర్ మొదలైన వారిని స్వామివారిని సేవించి తరించారు. పరమ పవిత్రమైన జంబుకేశ్వరం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉంది. ఇక్కడ కావేరీ నదిలో స్నానం ఆచరించడం, జంబుకేశ్వరుడిగా వెలసిన శివుడిని కొలవడం ద్వారా సకల మనోభిష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సకల ఈతి బాధలు తీరిపోవడానికి, దీర్ఘ సుమంగళీతనానికి, అష్టైశ్వర్యాలకు తప్పక దర్శించాల్సిన క్షేత్రం జంబుకేశ్వరం. ఓం హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.